గీతా దర్శనం 27వ భాగం 25/1/24 బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానం మనం అనుసరిస్తున్నాం. వారికి ధన్యవాదాలు. ఇది 16వ అధ్యాయంలోకి వచ్చాం. దైవ అసుర సంపత్ వియోగ భాగం 19వ అధ్యాయంలో 12-13 శ్లోకాలలో ప్రాణులు దైవీ ప్రకృతి అని, ఆసురీ ప్రకృతి అని, రాక్షసీ ప్రకృతి అని 3 రకాలుగా ఉంటాయని చెప్పాడు పరమాత్మ. ఆసురీ రాక్షసీ ప్రకృతులు రెండూ సమానమే. ఆసురమన్నా రాక్షసమన్నా. రాక్షసీ ప్రకృతినే రాజసీ ప్రకృతి అని కూడా అంటూ ఉంటారు. ఈ రెంటిని ఆసురీ ప్రకృతిలోనే అంతర్భావం చేసి ఈ అధ్యాయంలో దైవ ఆసురీ ప్రకృతులను గురించి విపులంగా పరమాత్మ చెబుతున్నారు. రాక్షస ప్రకృతి అనేది ఈ జన్మలో మారటానికి వీల్లేదని, ఆ కారణం చేతనే దైవి ఆసురీ ప్రకృతులు రెండిటి గురించి మాత్రమే చెప్పారని కొందరి అభిప్రాయం అన్నారు. గోరివారు భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆజ్యవం. భగవాన్ కృష్ణ ఇలా అంటున్నాడు, దైవ సంబంధమైన ప్రకృతి కలవాళ్ళకి నేను చెప్పబోయే 26 గుణాలు ముఖ్యం. 1 భయం లేకపోవటం, 2 అంతఃకరణ పారిశుద్ధి, 3 జ్ఞానయోగంలో నిష్ట, 4 దానం, 5 దమం బాహ్య ఇంద్రియ నిగ్రహం, 6 యజ్ఞం అగ్నిహోత్ర వైశ్వదేవాదులు చెయ్యటం, 7 వేదాలను నిత్యాధ్యయనం చెయ్యటం, 8 తపస్సు, 9 ఆర్జవం అంటే రైట్ పాత్ రుజు మార్గంలో రుజువుగా తిన్ననైన మార్గంలో నడవడి కలిగి ఉండదు. అహింసా సత్యమక్రోధస్త్యాగ శాంతి అపైశునం దయాభూతేషు లోలుత్వం మార్దవం హ్రీరచాపలం. అలాగే తేజ క్షమాధృతి శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవి అభిజాతస్య భారత. 10 అహింస, 11 సత్యం, 12 అక్రోధం కోపం లేకపోవడం, 13 త్యాగం అన్ని వదిలేయటం సన్యాసం, 14 శాంతి అంతఃకరణ యొక్క ఉపశమనం, 15 అపైశనం ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండటం, 16 భూతదయ, 17 అలోలుపత్వం అంటే ఎదురుగా విషయాలు ఉన్న వాటి మీద ఇంద్రియ వికారాలు లేకపోవటం, 18 మృదు స్వభావం, 19 హిరి అంటే లజ్జ సిగ్గు, 20 అచాపలం చాపల్యం లేకపోవటం, 21 తేజస్సు ప్రాగల్భ్యం, తేజస్సు అంటే ప్రాగల్భ్యం, 22 క్షమ ఓర్పు, 23 ధృతి ఇంద్రియాలు అలసిపోయినా ధైర్యంగా ఉండడం, 24 శౌచం అంటే లోపల బయట శుచి, అంతఃకరణలో బయట కూడా శరీరానికి కూడా. అలాగే 25 ఆద్రోహం ఇతరులకు ద్రోహం చెయ్యాలనే ఆలోచన లేకపో. 26 నాతిమానిత అతిమానిత్వం అంటే అతిమానిత్వం లేకపోవడం అంటే పూజ్యుల ఎడ నమ్రత, పెద్దవారి ఎడల వినయ విధేయతలు కలిగి. ఇవన్నీ దైవీ సంపదననుసరించి పుట్టిన వాళ్ళ గుణాలు. దైవీ ప్రకృతి కల వారికుండే గుణాలు పేర్కొన్నారు ఇక్కడ కదా.
ఈ గుణాలు మనలో ఏవేవి ఏ విధంగా ఏ పాళ్లలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని విమర్శించుకొని ఆయా గుణాలను పెంపొందించుకోవటానికి మనమే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఈ గుణాలను గురించి కేవలం తెలుసుకోవటం వల్ల ప్రయోజనం లేదు, అది ఆచరణలో రావు. ఇతరులలో అన్వేషించటం కంటే మనలో ఉన్నాయా లేదా అని ఆలోచించి మనం ఆచరించాలి. దంభో దర్పోతిమానశ్చ క్రోధః పౌరుష్యమేవ చ అజ్ఞానంచాభిజాతస్య పార్థా సంపదమాసురీం. ఆసురీ సంపద ఇక్కడ చెప్తారు. అసుర సంబంధమైన ప్రకృతిని అనుసరించి పుట్టిన వాళ్ళకి ఇప్పుడు చెప్పేటువంటి 6 గుణాలు ఉంటాయి. ఇందాక వాళ్ళకి దైవీ భావం ఉన్న వాళ్ళకి 26 గుణాలు. ఇప్పుడు ఆసురీ సంపదలో ఉన్న వాళ్ళకి దంభం అంటే డాబు దర్పాలు ప్రదర్శించడం, పలకడం, గొప్పలు చెప్పుకోవాలి. దర్పం ధన సౌందర్యాదుల వల్ల గర్వం కలిగి ఉండదు. అతిమానసం మూడది తాను గొప్పవాడు అనేటువంటి ఒక మిథ్యాజ్ఞానాన్ని కలిగి ఉండడు. 4 క్రోధం అంటే కోపం. 5 పారుష్యం పరుషంగా కఠినంగా మాట్లాడడం. 6 అజ్ఞానం మంచి చెడ్డలను విమర్శించి తెలుసుకోలేకపోవడం. ఈ గుణాలు ఆసుర సంపద కలవాళ్లకే ఉంటాయి. ఇవన్నీ చెడ్డ గుణాలు కాబట్టి మనకి మన అవనతికి కారణాలు కాబట్టి వాటిని త్యజించటానికి వదిలిపెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించటం మన కర్తవ్యం. వీటిలో అజ్ఞానం అనేది మిగతా దుర్గుణాలన్నిటికీ కారణం అని చెప్పుకోవాలి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. ఇదంతా విన్న అర్జునుడు తాను ఏ సంపత్తు కలవాడు తెలుసుకోవాలని అతనికి కూడా అనిపించచ్చుగా, బాబా ఇన్ని వాయించావు, నేను దైవీ భూత గుణాలు కలిగిన వాణ్ణా, ఆసుర భూత భావాలు కలిగిన వాణ్ణా? అర్జున, దైవీ సంపత్తు అనే అభయం సత్వ సంశుద్ధి అంటూ చెప్పిన 26 గుణాలు ఉండటం వల్ల జ్ఞాన అధికారాన్ని కలిగి సంసార బంధనాల నుండి విముక్తి కలిగించటానికి కారణం. దంభదర్పాదులు కలిగి ఉండటం అని అసురీ సంపత్తి కలవాడు. సంపత్తి అంటే అదే ఐశ్వర్యం అన్నమాట. అధికారి కాదు. అందుచేతనే ఆసురీ సంపద సంసార బంధనానికి కారణం. అర్జున, నువ్వు దైవీ సంపత్తును అనుసరించి దేవతా సంబంధమైన గుణాల్లోనే పుట్టావు రోయ్. నువ్వు పూర్వజన్మలో పుణ్యాన్ని సంపాదించుకున్నందువల్ల ఇప్పుడు నువ్వు విచారించాల్సిన పని లేదయ్యా. సంసార విముక్తిని పొందటానికి కావలసిన పూర్తి అర్హతంతా నీకు ఉంది. ద్వౌ భూత నరౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. అర్జున, నా సంసారంలో వీళ్ళంతా నా సంసారంలోని జీవుడు దైవ ఆసుర సంపదలతో 2 ఉంటారు. వాడు ఉంటాడు. ముఖ్యంగా మానవుల యొక్క పుట్టుక 2 విధాలు. నా విషయాన్నే శృతి ద్వయాః ప్రాజాపత్యా దేవాశ్చాసురాశ్చ బృహదారణ్యక ఉపనిషత్తులో 1లో 3లో ప్రజాపతి సంబంధమైన సృష్టి, దైవం, ఆసురమని 2 రకాలు అని చెప్పి వీటిలో దైవీ సంపదను గురించి
దైవమైన భూత సృష్టిని గురించి 2వ అధ్యాయంలోనే స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పే సందర్భంలో 14వ అధ్యాయంలో త్రిగుణాతీతుడి లక్షణాలు చెప్పేటప్పుడు విపులంగా నీకు చెప్పేసి అయిపోయి. ఇక ఆసుర స్వభావం కలవాళ్ళని గురించే ఎక్కువగా చెప్తారు. శ్రీకృష్ణుడు దైవీ ప్రకృతిని గురించి ఆసురీ ప్రకృతిని గురించి చెప్పి అర్జునుడు దైవీ ప్రకృతి అనే నిర్ణయించి చెప్పాడు కదా, మళ్ళా ఈ ఆసురీ ప్రకృతి ఎందుకు తోవటం అని అనుమానం రావచ్చు. అంటే దైవీ ప్రకృతికి సంబంధించని వాళ్ళు తమలోని ఆసుర గుణాలు గ్రహించి వాటిని వదిలేయటానికి ప్రయత్నిస్తారని, దాని ద్వారా వాళ్ళు కూడా దైవీ ప్రకృతి వైపుకు దారిలోకి వెళతారు కనుక వాళ్ళని మార్చడానికి అది చెప్పారు. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురాః న శౌచం నాపి చారో న సత్యం తేజు విద్యతే. అర్జున, ఈ లోకంలో ఆసుర సంపత్తి గల మనుష్యులు ప్రవృత్తిని కాని, అంటే పురుషార్థ సాధనమైన అభ్యుదయ సాధనమైన వైదిక ధర్మాన్ని కాని, నివృత్తిని కాని అంటే మోక్ష సాధనమైన వైదిక ధర్మాన్ని కాని వాడు తెలుసుకోలేరయ్యా, ఎరగరు. వాళ్లలో బాహ్య అభ్యంతర శౌచానికి సంబంధించిన స్నాన సంధ్యావందనాదులు, అహింసావాదులు, మనువు మొదలు పెద్దలు చెప్పిన సదాచారాలు, సత్యభాషణం మొదలైన మంచి లక్షణాలు ఉండవు. అంటే అశుచిగా ఉంటారు, అనాచారులుగా ఉంటారు, స్నానం వాడు ఇష్టం చేస్తే చేస్తారు, లేదు దైవ ప్రార్థన చెయ్యరు, మాయావులుగా మోసం చేసేవాళ్ళుగా ఉంటారు, అసత్యవాదులుగా ఉంటారు, ఆసుర ప్రవృత్తి కలవారుగా ఉంటారు. ప్రవృత్తి అంటే ధర్మాన్ని గురించి చెప్పే విధి వాక్యం, మస్త్ అంటామే. నివృత్తి అంటే అధర్మాన్ని నిషేధించే నిషేధ వాక్యం అని కూడా అర్థం చెప్పాలి. అసత్యమ ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమస్యత్కామహైతుకం. తాము అసత్యవాదులైనట్లే జగత్తులోని వాళ్ళంతా అసత్యవాదులని, ఈ జగత్తులో ధర్మమనేది అధర్మమనేది పుణ్యమనేది పాపం అనేది ఏదీ లేదని, ధర్మాధర్మ శాసకులైన ఈశ్వరుడంటూ ఎవడు లేడని, కామోద్రేకంతో కూడిన స్త్రీ పురుష సంయోగం వల్లనే ఈ జగత్తంతా పుడుతోందని, అందులో ఉచ్చ నీచాలు లేవని, కాబట్టి కామమనేదే ఈ సృష్టికి కారణమని, ఇతరాలేం కారణం కాదని ఆసుర సంపత్తి కలవాళ్లు భావిస్తారు. ఇలా చెప్పడం వల్ల ఈ జగత్తు విషయమై చార్వాకులు లేక లోకాయతుల అభిప్రాయాల్ని, వారి మత సిద్ధాంతాల్ని చెప్పినట్టు పరోక్షంగా వాళ్ళని ఆసుర సంపత్తి కలవాళ్ళని చెప్పరు. అలా మాట్లాడే నాస్తిక మతాభిమానులు సమాజంలో ఇప్పటికీ మనకు కనిపిస్తారు. ఏతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మనోల్పబుద్ధయః ప్రభవం చుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఆసుర సంపత్తి కలవాడు పైన చెప్పబడిన దుర్గణాలు కలవాళ్ళై, నష్ట స్వభావులై, వివేకం లేని వాళ్ళై, విషయ వాసనలకు లోబడిన వాళ్ళై, అల్పబుద్ధులు, క్రూర కర్మలు చేసేవాళ్ళై, పరహింసా పరాయణులై, లోకాన్ని పాడు చేయటానికై
పుట్టిన లోక శత్రువుల లాంటి వాళ్ళు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఆసుర సంపత్తి కలవాడు అంటే లోకాయతులనమైందాక వాడు ఎప్పుడు పూర్తి అంటే హద్దు లేనటువంటి కాముణ్ణి ఆశ్రయించి క్షుద్ర దేవత ఆరాధకులై దంభంతో మాంసంతో మానంతో మదంతో కూడిన వాళ్ళ అవివేకం మోహంలో చిక్కుకొని అవైదికమైన వ్రతాదులు చేస్తూ అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః. కనుక అలాంటి మూఢులు కేవలం అశుచి వ్రతులే అనుకుంటే కాదయ్యా, కామ ఉపభోగమే జీవితం యొక్క కామంలో జీవించడమే జీవితం యొక్క పరమ పురుషార్థం అని వాళ్ళు అనుకుంటూ ధర్మాదులేవి పురుషార్థాలు కావననుకుంటూ విషయాల వల్లనే సుఖం కలుగుతుందని, శరీరం కంటే వేరొక భోక్త ఎవ్వడూ లేడని, శరీరమే ఆత్మ అని నిశ్చయించుకున్న వాళ్ళై ఈ శరీరం ఉండగానే కోరికలన్నీ అనుభవించాలని భావించి వాటి కోసం జీవితమంతా వ్యయం చేసి మరణం అనేది ఉందనే విషయాన్నే మర్చిపోయి సంచరిస్తూ ఆశాపాశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈగంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంశయాన్. అసుర ప్రవృత్తి కలవాడు ఆశ అనే 100 కొలది తాళ్ల చేత బంధింపబడిన వాళ్ళై కామక్రోధాదుల చేత ఆకర్షింపబడ్డ వాళ్ళై కామక్రోధాదులకు చిక్కిన వాళ్ళై ఇతర ధనాన్ని అపహరించడం మొదలైన అన్యాయాల ద్వారా ధనాన్ని సంపాదించి సరక్షందన వనితా భోగాల కోసం అంటే అలంకారాల కోసం భోగం కోసం వనితా పొందు కోసం చాలామంది లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ ఎవరికి వారి తాము తప్ప ఇతరులంతా అదే కోవలోకి చెందిన వాళ్ళు అనుకుంటారు. పచ్చకామెర్ల వాడికి లోకం పచ్చగా కనబడి దొంగతనం దోపిడీలు చేసి ఆ డబ్బుతో 4 రోజుల పాటు భోగాలు అనుభవించి 10 ఏళ్ల పాటు జైల్లో మగ్గే వాళ్ళకి లంచాల ద్వారా అన్యాయాల ద్వారా కొంత లాభం సుఖాలు భోగాలు అనుభవించి తర్వాత ఇహపరాల్లో బాధలు అనుభవించే వాళ్ళకి తేడా లేదు కదా అని సోమయాజులు గారి భావం. ఇదమధ్యమయా లబ్ధ మిమం ప్రాప్సే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యది పునర్ధనం. ఆసుర భావంతో పుట్టిన వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు ఆ విధంగా ఉంటాయ్యా అర్జున. ఇప్పుడు ఈ డబ్బు నాకు దొరికింది, ఇంతకంటే ఇంకా డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో నాకు తృప్తినిచ్చే కోరిక తీర్చుకోవాలి, భవిష్యత్తులో ఇంకా చాలా డబ్బు సంపద నాకు లభిస్తుంది, ఆ డబ్బుతో నేను ఇంకా ఎక్కువ భోగాలు కీర్తి ప్రతిష్ట సంపాదించగలుగుతా, ఇంకా ఎక్కువ విఖ్యాతుణ్ణి అవుతా అనుకుంటాడు. అసౌ మయా హత శత్రు హనిష్యే నా చాపరానని ఈశ్వరోహమహం భోగి
సిద్ధోహం బలవాన్ సుఖీ. నా శత్రువుడు ఫలానా వాడు నా చేతిలో చచ్చాడు. ఇక వాడి కంటే అల్పులైన శత్రువులు నన్నేం చెయ్యలేరు. నేనే ఈశ్వరుణ్ణి, ప్రభువుని. నా మాటకు చేతకు ఎదురు లేదు. నేను పరమ భోగిని. నా పుత్ర పౌత్రాదులు కూడా నాలాగానే సంపన్నులవుతారు. నేను సామాన్య మానవుణ్ణేం కాను. నేను మహాబలవంతుణ్ణి. ఇతరులంతా కేవలం భూమికి భారంగా తినటానికి మాత్రమే పడతారు. నేను మాత్రం కారణ జన్ముణ్ణి అని ఊహల్లో ఉంటాడు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదుసోమయ యక్షే దాస్యామి మోదిత్య ఇత్యజ్ఞాన విమోహితాః. నేను గొప్ప ధనవంతుణ్ణి. నేను ఉత్తమ వంశంలో పుట్టాను. నాతో సమానమైన వాడెవడూ లేడు. నేను ఇతరులకు మించిన యజ్ఞయాగాదులు చేస్తా. నటులకు, నాట్యకర్తలకు, నన్ను స్తుతించే వాళ్ళకి డబ్బు మూటల కొద్దీ విసిరేస్తా. వారి వల్ల, వారి పొగడ్తల వల్ల సంతోషాన్ని పొందుతా. అలా అనుకుంటూ అజ్ఞానంతో భ్రమతో అసుర సంపత్తి కలవాడు విమోహితులవుతారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఇలా అనేక రకాల భ్రాంతులతో కూడిన చిత్తవృత్తులు కలవాళ్ళై అవివేకం అనే మోహమనే వలలో చిక్కిన వాళ్ళై సచందన అంటే చందన తంబను సెంటు అగరు పూసుకోవడం, వనితాది భోగాలలో ఆసక్తి కలవాలి. అపవిత్రాలైన వైతరణం మొదలైన రౌరవాది నరకాలు పడి మొగ్గుతూ విండుమూత్ర పూర్ణమైన మలమూత్రాలతో నిండి ఉన్న వైతరణ్యాది నరకాలని, శ్లేష్మ పూయ, కల్లే చీము మొదలైన హ్రదాలతో కూడినవి రౌరవాది నరకాలని పురాణాలు చెప్పాయి. ఆత్మ సంభావితా స్తబ్ధ ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. ఈ ఆసుర సంపత్తి గలవారు తమ గొప్పతనాన్ని, తమ గుణాలను తామే పొగుడుకుంటూ ఉంటారు. నమ్రభావం లేని వాళ్ళై ఉంటారు. పెద్దల విషయంలో కూడా వాళ్ళకి లెక్కని చేయకుండా మాట్లాడతారు. ధన గర్వంతో, అభిమానంతో, మదంతో కూడిన వాళ్ళై ఉంటారు. విధి విహితాదులను కానటువంటి ఆడంబరంతో కూడిన మంచి చెడ్డల గురించిన విచారణ లేని దంభంతో కూడిన యజ్ఞదీక్షితులై నామమాత్రాలైన యాగాలు చేస్తారు వాళ్ళు కూడా. ఇలాంటి అన్నదాన, వస్త్రదాన యజ్ఞాలన్నమాట. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితాః మమాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకాః. అన్ని దోషాలకు, అన్ని అనర్థాలకు మూలం అహంకార మమకారాలతో ఇతరులను లెక్క చేయకుండా ఉండటానికి కారణమైన బలంతో అంత ధర్మాన్ని అతిక్రమించి విచ్చలవిడిగా సంచరించటానికి కారణమైన దర్పంతో, స్త్రీధనాధికారాలైన కోరికలతో, కోపంతో, అనేక అనర్థాలకు మూలమై ద్వేషంతో, అసూయతో, మంచివారి మీద అసహన భావంతో, భగవంతుడైన నా పైన ద్వేషంతో ఉంటారు వాళ్ళు. తానహ ద్విషర క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్వ
శుభమజశ్రమశుభా ఆసురేష్వేవయోనిషు సజ్జనులను భగవంతుడనైననన్ ద్వేషిస్తూ క్రూర కర్మల పాప కర్మల ఆచరించే నరాధముల ఆసుర ప్రవృత్తి గల నీచుల కొలం అధర్మ పరాయణులైనందువల్ల అలాంటి వాళ్ళని సర్వకర్మ ప్రదాత ఈశ్వరుణ్ణి అయిన నేను చాలా క్రూరాలైన నరక ప్రాప్తికి కారణాలైన వ్యాఘ్ర సర్పాది యోనులలో పుట్టేటట్లుగా చేస్తాది వాళ్ళ శిక్ష. ఆసురీయం యోని మాపన్న మూఢాహ జన్మని జన్మని మామ ప్రాప్త్యైవ కౌంతేయ తతో యాంచధమాంగతిం. అర్జున, ఈ విధంగా మూఢులు మాటి మాటి ప్రతి జన్మలో ఆసురయోని పొందుతూ, అంటే ఆసురంగా పుడుతూ తమోగుణ ప్రధానులై పశువాది జన్మలలో పుడుతూ అవివేకులైనందువల్ల ఈశ్వరుణ్ణి పొందలేక శాశ్వతంగా నీచ స్థితి పొందుతున్నారు. ఇంతవరకు అసుర ప్రవృత్తి గల నరాధముల యొక్క స్వభావాన్ని, వాళ్ళ కృత్యాలను, వాళ్ళు పొందే ఫలాలను చెప్పారు. మన సమాజంలో ఇలాంటి స్వభావం కలవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఇతరుల్లోని ఈ దుర్గణాలను వెదకటం కంటే ఎవరికి వాళ్ళు తమలో ఈ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో అని ఆత్మవిచారణ చేసుకొని దూరంగా ఉండటం మంచిది అని సోమయాజులు గారి హితము. ఇక తర్వాతి శ్లోకాల్లో ఆసుర ప్రకృతికి మూలమేమి, దాన్ని నివారించుకునే మార్గమే చెప్తున్నాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభ తస్మాద్ ఏతత్త్రయం త్యజేత్. ఆసుర సంపత్తికి మూల కారణాలు కామ క్రోధ లోభ అనే మూడు దుర్గాణాలు నరకాన్ని కలిగిస్తాయి. అంటే కామ క్రోధాల వల్ల నరకం కలుగు. ఆత్మనాశనానికి అదే కారణం. అందుచేత వీటి జోలిని వాటిని వదిలిపెట్టాలి. ఈ మూడు దుర్గణాలు దూరమైపోగానే ఆసురీ ప్రవృత్తి నశిస్తుంది. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై స్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయస్ తతో యాతి పరాంగతిం. అర్జున, దుఃఖమోహాత్మకమైన నరకానికి ద్వారాలైన కామ క్రోధ లోభాలను వదిలేసిన మనుష్యుడు సత్కర్మలను ఆచరిస్తాడు. ఆ సత్కర్మలు ఆత్మకు శ్రేయస్సును కలిగిస్తాయి. ఆత్మ శ్రేయస్సు కారణంగా మోక్షాన్ని పొందుతాయి. అసుర ప్రవృత్తులన్నిటికీ కామ క్రోధ లోభాలే కారణం. అవే అజ్ఞానానికి, అధర్మ ప్రవృత్తికి కారణాలై మోక్షానికి ప్రతిబంధకాలవుతాయి. కాబట్టి వాటి త్యాగమే మోక్ష ప్రాప్తికి కారణం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. వేదాలు, ఆ వేదాలను అనుసరించి అవతరించిన స్మృతి పురాణాది శాస్త్రాలు, ఆ శాస్త్రాలు మన కర్తవ్య అకర్తవ్యాలను బోధిస్తాయి. విధి నిషేధాలు చెప్తాయి, ఏవి చెయ్యాలో ఏవి చెయ్యం. శాస్త్ర జ్ఞానం వల్లనే మనకు ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో తెలుసు. అలా శాస్త్రాలు విధించినట్టి పనులు ఆచరించకుండా కామ ప్రవృత్తి కలవాడే తన ఇష్టం వచ్చినట్లుగా శాస్త్రం నిషేధించిన వాటిని ఆచరించేవాడు పురుషార్థ యోగ్యత పొందలేడు. అంటే ఈ లోకంలో సుఖాన్ని
శాంతిని కూడా పొందలే. అలాంటి వాడు స్వర్గానికి మోక్షానికి అస్సలు పొందడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమివార్హసి. కాబట్టి ఈ అధ్యాయంలో చివరి శ్లోకం, అర్జున నీకు మానవులందరికీ కూడా కర్తవ్య అకర్తవ్య విషయమై శాస్త్రమే ప్రమాణం. అదే జ్ఞాన సాధన. ఈ పని మనం చెయ్యరాదు, ఇది చెయ్యొచ్చు అనే శాస్త్ర జ్ఞానం వల్ల మన విద్యుక్త కర్మను మనం తెలుసుకొని ఆ ప్రకారం ఆచరించి. కాబట్టి నువ్వు శాస్త్రం ఉపదేశించిన ధర్మాన్ని తెలుసుకొని నీ స్వధర్మం, ఇది క్షాత్రియ ధర్మం కనుక దాన్ని బట్టి యుద్ధం చేయి. ఈ అధ్యాయానికి సారాంశం చెప్తున్నారు మనకు సోమయాజులు. ప్రారబ్ధ పుణ్య అపుణ్య కర్మ వాసనలను బట్టి మనకు లభించే సాత్విక రాజస తామస ప్రకృతి 3 విభాగాల వల్ల దైవీ సంపత్తు లేక ఆసురీ సంపత్తులు కలుగుతాయి. ఆ తర్వాత దైవీ ప్రకృతి కలవాళ్ళకి 24 సుగుణ లక్షణాలు. తర్వాత ఆసుర ప్రకృతి కలవాళ్ళ లక్షణాలు అవి హేయమని, నరకహేతువని. ఆసుర ప్రవృత్తి కామ క్రోధ లోభాల వల్లనే కలుగుతుందని. ఈ మూడింటిని వదిలేస్తే అజ్ఞాన మోహ ప్రతిబంధకం తొలగిపోయి శాస్త్ర ప్రవీణుడై శాస్త్ర విధి ఆచరించి మోక్షానికి అర్హుడవుతాడని. ఈ విధంగా స్వధర్మానికి అంటే యుద్ధానికి పూనుకోమని అర్జునుడిని ఆదేశించాడు, ప్రబోధించాడు పరమాత్మ కృష్ణ. ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్ బ్రహ్మ విద్య స ఉపనిషత్. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది దైవాసుర సంపద్విభాగయోగో నామ 16 అధ్యాయః. రేపు 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి ప్రవేశిస్తాం. స్వస్తి.